బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఒకవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఈ వైఖరికి సంబంధించి సమాజం నుంచి, తెలంగాణ సమాజం నుంచి, గిరిజనుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత, ఎంత వ్యతిరేకత వస్తూ ఉంటే అంత ఉల్టాగా రెచ్చిపోతూ దౌర్జన్యపు డోస్ పెంచుకుంటూ పోతుంది ప్రభుత్వం. ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలంటే, ప్రభుత్వానికి ఈ లగచెర్ల రైతులన్నా, మరి ముఖ్యంగా గిరిజన రైతులన్నా, ఈ పేద వర్గాలన్నా విపరీతమైన కక్ష, ప్రతీకార భావము, అదేవిధంగా చులకన భావం కూడా. అందుకొరకే ఈ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా పోతా. మీరు ఆ రోజే అన్నాడు, మీరు బాగా గుర్తుండాలి, వేములవాడలో ఆయన మాట్లాడుతూ, మీరు లగచెర్ల రైతులందరూ మిమ్మల్ని కేటీఆర్ గారు మిమ్మల్ని అందరినీ తీసుకొని ఢిల్లీ పోయిండు కదా, మీరు ఢిల్లీ పోయినా చంద్రమండలం పైన నేను చేసే పని నేను చేస్తా అని చెప్పారు. ఆయన తన అల్లుడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఈ గిరిజన రైతులకు, మిగతా అందరు రైతులను, గిరిజనులు కాదు ఈ రైతులు, మీరు నా బ్రాండ్కి అడ్డం వచ్చారన్న ప్రతీకారించుకొని రగిలిపోతా ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆయన ఈరోజు పట్టపగలే ఒక ఘోరమైన పని చేశారు. అదేంటంటే, మనకు అన్నం పెట్టే అన్నదాతను గుండెపోటు వచ్చింది మొర్రో అని చెప్పి ఏడుస్తున్నా, 2 సార్లు గుండెపోటు కూడా ఆయనను ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది. మరి ఇలా బేడీలు వేసి, సంఖ్యలు వేసి ఆయన తీసుకుపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి, హాస్పిటల్లో ఒక పేషెంట్ను తీసుకుపోయేటప్పుడు ఆయనను సంఖ్యలతో బంధిస్తామంటే మనం. ప్రవీణ్ కుమార్ గారు, అంటే మొదటిసారి గుండెపోటు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేదు, అట్లానే అమానవీయంగా తీసుకుపోయిన తర్వాత ఆయన మరింత ఆందోళన చెందిను, నేనేమన్నా క్రిమినల్ అని చెప్పేసి ఎందుకు ఇట్లా బేడీలేసి నడిపించుకుంటూ తీసుకుపోయిండు. ఒకవైపు అనారోగ్యం, ఇంకొక వైపు బాధ. రెండోసారి వచ్చిన తర్వాత కూడా సమాచారం ఇవ్వలేదు. తర్వాత ఇంకా డల్ అయిపోయిన తర్వాత, సిక్ అయిపోయిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిండ్రు. అంటే ఈ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారంటే, వాళ్ళకు చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలే గౌరవం లేదు, పేద వర్గాలంటే ప్రేమ లేదు. వాళ్ళకున్న ప్రేమ అంతా భూముల మీద ఉంది, వాళ్ళ కుటుంబాల మీద ఉంది. ఈ పేదల గురించి ఎన్నడూ ఆలోచించండి రేవంత్ రెడ్డి, మీరు ఒకసారి ఆలోచించండి, చూడండి. అట్లా ఆలోచించడం అయితే లగచెర్ల, అదే ఆయన సొంత నియోజకవర్గం లగచెర్లలో గిరిజనులందరూ మాకు ఈ భూమి మేము ఇయ్యము అని అన్నప్పుడు అదే ఆయన మొండిగా, కసిగా, మీరు చచ్చిపోయినా పర్వాలేదు ఆ భూములను నేను గుంజుకుంటా అని అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. నిజానికి జైలు మాన్యువల్ ఏం చెప్తుంది, ఎవరిని కూడా జైళ్లలో బేడీలు వేయరాదు, సంఖ్యలు వేయరాదు, గొలుసులు కట్టరాదు అని జైలు మాన్యువల్ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రిజనర్స్ ఎస్కార్ట్, జైలు అధికారులు ఎవరు కూడా కోర్టుకు తీసుకొని పోకూడదు. జైలు అధికారులు పోలీసు అధికారులకు ఇవ్వాలి. అంటే జైలు శాఖ వాళ్ళు ఒక ప్రిజనరు ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి పంపించిన, లేకపోతే కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాల్సి ఏంటయ్యా అంటే స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్థానిక పోలీసులు వాళ్ళు వచ్చి వీళ్ళను తీసుకొని కోర్టులకైనా లేకపోతే హాస్పిటల్కైనా తీసుకుపోవాలి. ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి, రిజిస్టర్డ్ ముందు అయితే కోర్టుకు. మరి ఏ మాన్యువల్ కూడా వీళ్ళను వేడీలు వేసి తీసుకుపోమని చెప్పదు. ఒకటే మినహాయింపు ఏముంటదంటే, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే టెర్రరిస్టులు కానీ, తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, లేకపోతే మతి స్థిమితం లేని మతోన్మాదులు, మతి స్థిమితం లేని ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాదులను మాత్రమే వేడీలు వేసి గొలుసు కట్టి తీసుకుపోమని ఆ ఎగ్జంప్షన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆ విధంగా తీసుకోమని చెప్పలేదు. వీళ్ళెవరండి? అన్నం పెట్టే రైతులు, పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఆ ఉన్న 2-3 ఎకరాలను ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడుగా, బల్లులు కూడా, తొండలు కూడా గుడ్లు పెట్టని భూములలో మేము తీసుకుంటే ఏమున్నది అన్నాడుగా. అలాంటి భూములను చక్కగా అన్నం పెట్టే భూములుగా తయారు చేసిండ్రు, మాగాని భూములుగా, మెట్ట భూములుగా తయారు చేసిన వాళ్ళు. ఆ రైతులను బేడీలేసి తీసుకుపోవడం ఏంటి? మీరు ఒకసారి చూడండి, ఏ మాన్యువల్లో లేదు. ఆయన ఎందుకంటే బహిరంగంగా తీసుకొని పోయి ఏం చేస్తారు? వీళ్ళు పారిపోతారా? పారిపోతే ఎక్కడ పోతారు? ఆయన కొట్టాడు ఆయన ఎందుకంటే తీసుకుపోయినారు అంటే ఇదంతా కూడా మిగతా తెలంగాణ సమాజానికి ఒక గుణపాఠం. బిడ్డ, మీరు నా భూముల ఆక్రమణకు అడ్డం వస్తే మీ అందరి పరిస్థితి ఇట్లనే అవుతుంది, మిమ్మల్ని అందరినీ కూడా జైళ్ళల్లో పెడతాము, మీ భార్యలు బయట ఉంటారు, మీరందరూ జైళ్ళల్లో ఉంటారు, మీ పిల్లలు ఏడుస్తూ ఉండాలి, మీరు మాత్రం ఇట్లా గోస పడుతూనే ఉండాలి. అర్థమైందా?
మీ పొలాలలో పంట చేతికి వచ్చినా రైట్. మీ కళ్ళాలకు నేను ఎవరిని పోనీయను, మీ మొత్తం పంట అంతా కూడా నాశనం కావాలి, మీరు ఆకలితో అలమటించాలి అన్న గుణపాఠం నేర్పడం కోసం ఇవాళ బహిరంగంగా ఇవాళ బేడీ లేచి ఒక రైతుని తీసుకుపోయింది. అది కూడా గిరిజన రైతు తీసుకుపోయింది. ఇంతకన్నా ఘోరం ఏముంటది? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? రోజు ఇలా నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ముందర ఉన్న అది చేసినా ఇది చేసినా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లికి అవమానం చేయలేదు ఆయన? తెలంగాణ తల్లి బిడ్డలు కాదా వీళ్ళందరూ కూడా? ఎస్. రైట్. సో తప్పకుండా ఈ ప్రభుత్వానికి చాలా పోయే రోజులు దగ్గర పడ్డాయి. తప్పకుండా ప్రజలు సిరియాలో ఎట్లయితే ఒక బషర్ అల్ అసాద్ ఎట్లయితే దేశం నుంచి పారదోలినరో, అదే విధంగా శ్రీలంకలో ఏ విధంగా అయితే మరి మహిందా రాజపక్షను గోడ్బాయ రాజపక్షను పారదోలినరో, అదే విధంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను ఎట్లయితే పారదోలినరో, అదే విధంగా రేవంత్ రెడ్డిని కూడా రేపు తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా తెలంగాణ నుంచి పారదోలుతారు. మీరు గుండెల మీద రాసి పెట్టుకోండి. ఎస్. థ్యాంక్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.